హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోని అయితే మేము బావి దగ్గరికి వెళ్ళినప్పుడైతే నీల వంకాయల చెట్టు నుండి అయితే నీల వంకాయలను స్వీకరించడం జరిగింది. వీటిని చిట్టి వంకాయలని కూడా అంటారు. వీటికి కాస్త ముళ్ళులు ఉంటే జాగ్రత్తగా తెంపుకోవాలన్నమాట. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్కి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మేమైతే చిట్టి వంకాయలను అయితే అలా కట్ చేసుకోవడం జరుగుతుంది. కూరల రారాజు ఎవరంటే వంకాయే కదండి. ఇలాగ జాగ్రత్తగా ముళ్ళులు తీసుకొని చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. గుచ్చుకుంటాయి చేతులకి. నెమ్మదిగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. అలా ఒక్కొక్కటిగానైతే కట్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా కడుక్కోవాలి. వాటర్లో అయితే కాస్త సాల్ట్ వేయాలి, ఎందుకంటే అవి నలుపుదనం వస్తాయి కదండి. వంకాయ ముక్కలు నలుపుదనం రాకుండా అలాగైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న తర్వాత ఒకటికి 2 సార్లు అయితే మంచిగా నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలన్నమాట. అలా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాత్రలోకి తీసుకొని తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఎంత నల్లగా వచ్చాయో. ఇలా ఒకటికి 2 సార్లు అయితే కడుక్కోవాలన్నమాట. ఉడికించి వండుకుంటేనే బాగుంటుందండి. ముదిరిపోయిన గింజలు గిట్ల ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. తిన్నా పర్లేదు, మంచిదే, కానీ ఉడికించుకొని వండుకుంటేనే మంచిది అన్నమాట. స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలన్నమాట. చిటికెడంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఉడికించుకుంటే చేదు అనేది రాకుండా ఉంటుంది. అలా 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఈ లోపు ఉడికేలోపు అయితే మనం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. వాటికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలాగా ఉడికిన తర్వాత వాటర్ పంపేసుకోవాలి. మనమైతే పాత్రను తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. పాత్ర వేడవడానికి అయితే టైం అయితే పడుతుంది కదండి. వెయిట్ చేద్దాము. అలా వెయిట్ చేయాలి, టైం పడుతుంది కదా. పాత్ర అయితే వేడైపోయింది. మనం తగినంత ఆయిల్ పోసుకుందాము. ఏదైనా వండడంలోనే ఉంటుందండి, ఉడికించడంలోనే ఉంటుంది. యాజ్ యూజువల్గా ప్రతి కర్రీకి అదే ఉప్పు కారాలు కానీ ఉడికించే పద్ధతిలోనే ఉంటుంది కదండి. కర్రీ అనేది ఎప్పుడైనా కూడా చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. కొన్ని బాగా ఉడికితే బాగుంటాయి, కొన్ని అయితే హాఫ్ బాయిల్ అయితే బాగుంటాయి, చాలా వరకు అయితే ఫుల్ బాయిల్ అయితే బాగుంటుందండి. ఆయిల్ అయితే వేడైపోయింది. జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేగేదాకా వెయిట్ చేద్దాము. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేయకూడదండి, నీల వంకాయలు కాబట్టి పచ్చిమిర్చి ఇదిలో వేయకూడదు. వేరే వంకాయలలో వేసుకోవచ్చు కానీ ఇందులో వేయకూడదు. కారం వేసుకుంటాం కదండి. అలాగా ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకుందాము. మంచిగా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగ తర్వాత పసుపు వేసుకున్నాము, చిటికెడు. అలా వేసుకొని ఇంత కలిసేటట్టుగా కలుపుకోవాలి.
అలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. అలా కలిసేటట్టుగానైతే కలుపుకోవాలి. చేదు రాకుండా సాల్ట్ కూడా వేసుకోవాలండి, ముందుగానే వేసుకోవాలి ఉప్పు అనేది. కొంచెం లైట్గా వస్తాయి అన్నమాట, మరి కాకరకాయ అంత చేదైతే రాదు. అలా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసుకోవాలి కదా. ఫస్ట్ అయితే అడగంటకుండా కలుపుదాము. అలా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసుకుందాము. అలా చింతపండు పులుసు పోసిన తర్వాత మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. 5 నిమిషాలు ఉడికాక మరొకసారి కలుపుకొని తగినంత కారము వేసుకుందాము. తగినంత కారం వేసుకొని ధనియాల పొడి అయితే వేసుకుందాము. ఇంత కలిసేటట్టుగానైతే కలుపుకుందాము. అలా వేసుకున్న తర్వాత అలా వస్తుందన్నమాట. చిటికెడైతే మసాలా పౌడర్ అయితే వేసుకుందాము, అది సరిపోద్ది. మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలండి. అలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికిందో లేదో అయితే చూద్దాము. ఉడికిపోయిందండి, చూడండి రెడీ అయిపోయింది. చిట్టి వంకాయల కూర, నీల వంకాయల కూర. ఒక్క మాత్రం ఏమాత్రం కొంచెం కూడా నలిగిపోలేదు, అలాగే ఉంది. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.